నమస్తే వెల్కమ్ టు హలో స్వతంత్ర. భూముల చుట్టూ ఎన్నో చిక్కుముళ్ళు. ఈ సమస్యలను పరిష్కరించాలని ప్రయత్నించే కొద్దీ కొత్తవి పుట్టుకొస్తున్నాయి. గతంలోనూ ఇదే జరిగింది, ఇప్పుడు అదే జరుగుతుందని రెవెన్యూ నిపుణులు చెబుతున్నారు. తెలంగాణలో గతంలో ఉన్న ధరణి చట్టాన్ని రద్దు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం దాని స్థానంలో భూభారతి చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టం అమల్లోకి వచ్చిందని ప్రకటించిన ప్రభుత్వం రాష్ట్రం అంతటా అమలు చేసింది. ధరణి స్థానంలో భూభారతి తీసుకువచ్చిన సమస్యలకు పరిష్కరిస్తామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదని రెవెన్యూ నిపుణులు చెబుతున్నారు. ఇక దీని గురించి మనతో మాట్లాడడానికి అడ్వకేట్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు మనం వివరంగా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు చాలా మందికి డౌట్ ఉండేది ఏంటంటే ఈ అసైన్ భూములు అనేవి మనం పట్టా భూములుగా మార్చుకోవచ్చా? అసైన్మెంట్ భూములు పట్టా భూములుగా ఎప్పుడు మారుతుంటే 1977 కన్నా ముందు భూమి లేని నిరుపేదలు ఎవరైనా కొనుగోలు చేస్తుంటే ఆ భూములు పట్టా భూములుగా మారుతాయి. అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1954 ముందు ఇచ్చిన పట్టాలు, 2003 సంవత్సరం ముందు ఇచ్చిన పట్టా భూములు ఏవైనా పట్టా భూములుగా ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ ఫ్రీ హోల్డ్ చట్టం తీసుకొచ్చి చట్టం ద్వారా అవి రెగ్యులేషన్ చేసి పట్టా భూములుగా మారినాయి. అలానే తెలంగాణ పాలిత ప్రాంతంలో 1958 బిఫోర్ ఇచ్చిన భూములు ఏమన్నా కూడా లావణి రూల్స్ అండ్ రెగ్యులేషన్తో ఇచ్చిన పట్టాలని లావణి పట్టా అంటారు. ఆ లావణి రూల్స్తో ఇచ్చినవి కూడా 58 బిఫోర్ ఇచ్చిన భూములు కూడా పట్టా భూములుగా మారుతాయని చెప్పి నేను తెలియపరుస్తున్నాను. మీరు కూడా అడ్వకేట్ అంజిరెడ్డి గారితో మాట్లాడాలనుకుంటే, మీ డౌట్స్ కూడా క్లియర్ చేసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, మీ డౌట్స్ క్లియర్ చేసుకోండి. సార్, ఇప్పుడు అదేవిధంగా ఏపీలో అసైన్మెంట్ భూములు ఉంటాయి కదా, దాన్ని అమ్ముకోవచ్చా మనం? ఏపీలో అసైన్మెంట్ భూములు అమ్ముకోవచ్చు. అది 2003కు ముందు ఇచ్చిన పట్టా భూములు ఏమైనా ఉంటే అవి అమ్ముకోవచ్చు. అట్లానే గత ప్రభుత్వంలో 596 జీవో తీసుకొచ్చి ఆ జీవో ద్వారా అసైన్డ్ ఫ్రీ హోల్డ్ మాడిఫైడ్ కింద ఆ చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్టం ద్వారా జీవో ద్వారా ఆ యొక్క భూములు పట్టా భూములుగా మార్చారు. సెక్షన్ 22A నిషేధిత జాబితా నుంచి కూడా తొలగించి ఆ భూములు చట్టబద్ధం చేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం అవి గతంలో జరిగిన ప్రభుత్వంలో కొన్ని అవినీతి అక్రమాలు జరిగినాయని చెప్పేసి ప్రస్తుతం ఈ ప్రభుత్వం కొంచెం హోల్డ్లో పెట్టింది. త్వరలో వాటిని కూడా రెగ్యులేషన్ చేస్తామని చెప్పి అసెంబ్లీలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం కూడా తెలిసింది. సార్, అదేవిధంగా భూభారతి 2025 ఓఆర్ చట్టం కింద రైతులకి ఏ విధంగా మేలు జరుగుద్ది? భూభారతి 2025 ఆర్ఓఆర్ చట్టం ద్వారా ఆ చట్టం తీసుకురావడం రైతులకు ఒక వరం లాంటిది. ఎందుకంటే భూభారతి చట్టంలో అనేక రకాలుగా భూములు సర్వే చేసి వారి భూమి వద్దకు వచ్చి సర్వే చేసి నేరుగా వారికి ఇంటికే పట్టాదారు పాస్బుక్లు మొటేషన్ చేసే విధంగా తీసుకొచ్చారు. అట్లానే గతంలో ధరణి ఉన్నప్పుడు ధరణిలో కొన్ని ఏమైనా తప్పిదాలు పడ్డా, సర్వే నెంబర్ తేడా పడ్డా, బౌండరీస్ తేడా పడ్డా, నేమ్ కరెక్షన్ తప్పులు పడ్డా కూడా మార్చుకునే వెసులుబాటు లేదు. అది న్యాయస్థానాన్ని ఆశించి న్యాయం ద్వారా కోర్టు ద్వారా పరిష్కరించుకోవాలా. అదే ఈ భూభారతి చట్టం ద్వారా రైతులకి ఏదైనా తప్పుదాలు పడ్డా, సర్వే నెంబర్లు తప్పులు పడ్డా, బై నెంబర్లు పడ్డా కూడా వాటిని సవరించే విధంగా వాటిని అధికారులకు మార్పులు చేర్పులు చేసే విధంగా ప్రభుత్వం ఈ భూభారతి చట్టం ద్వారా అవకాశం కల్పించిందని నేను తెలియపరుస్తున్నా. ఈ భూభారతి చట్టం అనేది రైతులు ఆ చట్ట ప్రకారంగా కనుక మీరు వినియోగించుకున్నట్టయితే మీకు 100% రైతులకు చాలా మేలు జరిగిద్దని చెప్పి నేను తెలియపరుస్తున్నా. సార్, అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఓఆర్ఆర్ చట్టం ద్వారా ఎవరికి మేలు కలుగుతుంది? ఆర్ఓఆర్ చట్టం ద్వారా అంటే ఆర్ఓఆర్ పట్టాదారు పాస్బుక్ యాక్ట్, అది 1979లో వచ్చింది. ఎవరైతే పట్టాదారు పాస్బుక్ లేని వారు ఎవరైనా ఉంటే సంబంధిత తహసీల్దార్ కార్యాలయాన్ని కానీ కలెక్టర్ ఆఫీసులో కానీ మీరు అర్జీ పెట్టుకున్నట్టయితే మీ నిర్ణీత సమయాల్లో మీకు పట్టాదారు పాస్బుక్లు ఇచ్చి రెగ్యులేషన్ చేస్తారు. అలాగనే సాదా బైనామా ద్వారా కూడా ఈ మధ్యకాలంలో 2 రాష్ట్రాలు రెగ్యులేషన్ చేయమని కూడా ఇచ్చింది. సాధారణమైన తెల్ల పేపర్ మీద రాసుకున్న కానీ అన్రిజిస్టర్డ్ అగ్రిమెంట్ ద్వారా రాసుకున్న పేపర్లు ఏమైనా ఉన్నా కూడా రెగ్యులేషన్ చేయమని చెప్పి 1 టైం సెటిల్మెంట్ కింద ప్రభుత్వం గ్రామీణ ప్రాంతం అయితే 5 ఎకరాలు, పట్టణ ప్రాంతం అయితే 2.5 ఎకరం సెటిల్మెంట్ చేసి వారు 13B సర్టిఫికేట్ మీకు ఇచ్చి 13C సర్టిఫికేట్ సబ్ రిజిస్టర్ హౌస్ పంపించి మీకు మొటేషన్ చేసి పట్టా పాస్బుక్లు ఇస్తారని చెప్పి తెలియపరుస్తున్నాం. సార్, అదేవిధంగా ఏదైతే ఈ ధరణి పోర్టల్ ఉందో దీనివల్ల రైతులు ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారు? గతంలో ధరణి పోర్టల్ వల్ల అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డ మాట వాస్తవమే. రైతులు ఏదన్నా ధరణిలో సర్వే నెంబర్ తేడా పడ్డా, భూమి హెచ్చు తగ్గులు తేడా పడ్డా కూడా అవి ఏవి చేసుకునే వెసులుబాటు ధరణిలో లేదు. అవి న్యాయస్థానాన్ని ఆశ్రయించి కోర్టు ద్వారా పరిష్కరించుకోవాలని అప్పటి ధరణి చట్టంలో ఉంది. అట్లానే కొన్ని పట్టా భూములు కూడా సెక్షన్ 22A నిషేధిత జాబితా కింద పెట్టి ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ లిస్టులో పెట్టి రైతులు కూడా అనేక ఇబ్బందులు పడ్డ దాఖలు చూసినాం. చాలా ధరణిలో చాలామంది రైతులు నష్టపోయారు. అదే ఇప్పుడు భూభారతి ఆర్ఓఆర్ చట్టం 2020 చట్టం ద్వారా ఏదైనా చేర్పులు మార్పులు
నేమ్ కరెక్షన్లు పడ్డా కానీ, అద్దుదారులు కానీ, సర్వే నెంబర్లు కానీ తేడా పడ్డా కానీ, విస్తీర్ణం తేడా పడ్డా కూడా వాటిని అధికారులకి చేసే వెసులుబాటు కల్పించిందని చెప్పి నేను తెలియపరుస్తున్నాను. సరే, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్లో హైడ్రా వల్ల చాలా దగ్గర అయితే ఇళ్ల స్థలాలు కానీ లేదా పెద్ద పెద్ద కన్వెన్షన్ లాంటివి పెద్ద పెద్ద భవనాలే కూల్చివేశారు. సో ఈ హైడ్రా వల్ల ప్రజలకు ఉపయోగమా లేదా నష్టమా? హైడ్రా వర్షాలు వచ్చినప్పుడు హైదరాబాద్కు ఒక వరంలా మారింది. ఎందుకంటే వర్షాలు వచ్చినప్పుడు లోతట్టు ప్రాంతంలో వీధులు వాగులుగా మారి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం మరియు ట్రాఫిక్ అంతరాయం జరుగుతుంది. ఈ హైడ్రా తీసుకురావటం హైదరాబాద్కి ఒక వరం లాంటిదని చెప్పి నేను తెలియపరుస్తున్నా. ఇప్పుడు కనుమరుగైన చెరువులు కానీ, కబ్జాలు గురైన కుంటలు కానీ, నాలాలు కానీ, ఆల్ వాటర్ బాడీస్ సంబంధించి ఎక్కడున్నా కూడా వితౌట్ నోటీస్ లేకుండా మొత్తం వెలుగులో తీసుకొస్తుంది హైడ్రా కమిషనరు. ముందుగా హైడ్రా కమిషనర్ కూడా శరవేగంగా వెళ్ళి వర్షాలు పడ్డప్పుడు లోతట్టు ప్రాంతంలో తన యొక్క టీమును పంపించి ఎలక్ట్ చేసి ఎక్కడ ప్రాణ నష్టం జరగకుండా హైడ్రా పనిచేస్తుంది. అట్లానే హైడ్రాలో ఉన్నప్పుడు కూలగొట్టేటప్పుడు, ఎందుకంటే ప్రభుత్వమే వాళ్ళకి ట్యాక్స్ కడుతున్నారు, శిస్తు కడుతున్నారు, వాళ్ళు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది, హెచ్ఎండి లేఅవుట్స్ చేశారు కాబట్టి ప్రభుత్వంలో ఏదన్నా వాటర్ బాడీలో ఉన్న బిల్డింగ్లు కూలగొట్టేటప్పుడు వాళ్ళకి ఒక కమిటీ వేసి అటు అధికార పక్షం, మిత్రపక్షం, వామపక్షం, ప్రతిపక్షాలు అందరిని కూర్చోబెట్టి ఆ కమిటీలో ఒక తీర్మానం చేసి ఎవరికి నష్టం లేకుండా కూల్చివేత జరిపితే హైడ్రా అనేది హైదరాబాద్కు ఒక వరం లాంటిది. రాబోయే రోజుల్లో తాగునీరు, సాగునీరు, అలాగే వాటర్ లేవో గాలి, ఆహారం ఎట్లనో కూడా వాటర్ అట్లా అని చెప్పి నేను తెలియపరుస్తున్నా. హైడ్రా హైదరాబాద్కి వర్షాలు వచ్చినప్పుడు ఒక వరం లాంటిది. హైడ్రా ఇంప్లిమెంట్ విధంలో కొన్ని అవకతవకలు జరుగుతున్నాయి. అవి గనక మీరు హైడ్రా గనక కరప్షన్ చేసి ఏవైతే పెద్దలు గనక ఆక్రమించిన మొత్తం కూడా మీరు కూల్చివేత జరిపినట్టయితే హైడ్రాకి తిరుగులేదని చెప్పి నేను తెలియపరుస్తున్నాను. సార్, అదేవిధంగా ఇప్పుడు రీసర్వే అంటే ఏంటి? ఈ రీసర్వే వలన రైతులకు ఏ విధంగా మేలు జరుగుతుంది? రీసర్వే అంటే ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. రీసర్వే అంటే 1908, 1930, 20 దఫాల వారీగా అప్పుడు బ్రిటిష్ కాలంలో సర్వేలు జరిగినాయి. తెలంగాణ అయితే నైజాములు పరిపాలించారు, ఆంధ్ర అయితే బ్రిటిషులు పరిపాలించారు. కాబట్టి ఈ రీసర్వే వలన ఏమవుతుందంటే ఎవరైతే భూములు ఉన్నాయో వారికి సర్వే నెంబర్లు తేడా పడ్డా కానీ, తర్వాత సర్వే నెంబర్లో విస్తీర్ణంలో హెచ్చుతగ్గులున్నా కానీ నేరుగా రీసర్వే మా సచివాలయం సర్వేర్ వచ్చి భూమి దగ్గరకు వచ్చి సర్వే 4 బౌండరీస్ కొలిసి డైరెక్ట్గా వాళ్ళకి డాక్యుమెంట్ లేకపోయినా, వితౌట్ పేపర్ లేకపోయినా కానీ, కోర్టు కేసులు కానీ, గట్టు కేసులు కానీ, తగాదాలు కానీ ఏమీ లేకపోతే డైరెక్ట్గా సర్వే చేసి రైతులకి నేరుగా ఇంటికి పాస్బుక్ పంపిస్తున్నారని చెప్పి నేను తెలియపరుస్తున్నా. ఈ రీసర్వే అనేది రైతులకు ఒక వరం లాంటిది. దీన్ని 100% సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను తెలియపరుస్తున్నా. సార్, అదేవిధంగా ఇప్పుడు మనం భూమిని కొనుక్కునేటప్పుడు దాని గురించి సర్వే చేయడం మంచిదేనా? సర్వే చేయడం వల్ల ఒకవేళ సర్వే చేయకపోతే వచ్చే నష్టాలు ఏంటి మనకి? ముందుగా భూమిని కొనుగోలు చేసినప్పుడు ఎప్పుడైనా కానీ కొనుక్కున్నప్పుడే సర్వే చేసుకోవాలి. తర్వాత ఒక 1 year తర్వాత 10 years తర్వాత వచ్చి నా భూమి తగ్గింది, నాది ఇవ్వమంటే ఎవరు బాధ్యులు కారు. కొనుక్కున్నప్పుడే చూసుకోవాలా. ఆ సర్వే సమయంలో ఏం చేయాలంటే మనం గ్రామీణ ప్రాంతం అయితే మండల సర్వేరు, పట్టణ ప్రాంతం అయితే మున్సిపాలిటీ సర్వేకి మనం దరఖాస్తు పెట్టుకొని ఆ 4 బౌండరీస్ అద్దుదారుని పిలిపించుకొని ఆ అద్దులు ఎవరున్నారు, ఇచ్చిన కొలతలేంటి, అక్కడ ఉన్న సర్వే నెంబర్ ఏంటి, మనకు అమ్మే సర్వే నెంబర్ ఏంటి, పేపర్లో ఉన్న సర్వే నెంబర్ ఏంటి, పొజిషన్లో ఉన్న సర్వే నెంబర్ ఏంటి చూసుకొని కొనుగోలు చేస్తే రేపొద్దున బౌండరీస్ ప్రాబ్లమ్స్ కానీ, సర్వే నెంబర్లో తేడా పట్టడం కానీ. ఈ మధ్య ఇందాక చెప్పుకున్నట్లు హైడ్రాలో కూడా కన్స్ట్రక్షన్ చేశారు. ఎట్లా కన్స్ట్రక్షన్ చేశారు? వాటికి ఎల్పీ నెంబర్లు ఇచ్చారు, తర్వాత డిటీసీపీ అప్రూవల్ వచ్చింది, అన్ని పర్మిషన్లు ఇచ్చారు. ఎందుకంటే ఇదేమో చెరువు శిఖం నెంబర్ ఉంటుంది, దాని పక్కన ఉన్న బై నెంబర్ 1 or 2 అట్లా వేస్తారు. అదే సర్వే చేసుకున్నట్టయితే ఇది సర్వేలో ఉన్నప్పుడు ఇది చెరువు శిఖం కింద ఉంది, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి అప్పుడే రిమార్క్స్ కాలంలో రాసి సర్టిఫికేట్ ఇస్తారు. కాబట్టి గవర్నమెంట్ ల్యాండ్కి సర్టిఫికేట్ ఇవ్వరు. కాబట్టి మీరు కొనుగోలు చేసినప్పుడే అప్పుడే సర్వే చేసుకోవాలా, అప్పుడే ఆ బౌండరీస్ చూసుకోవాలా. తర్వాత బౌండరీ స్పేసులు కానీ, గట్టు పేసులు కానీ ఇట్లాంటివి లేకుండా బౌండరీస్ ఫిట్ చేసుకొని కొనుగోలు చేస్తే మంచిదని చెప్పి నేను తెలియపరుస్తున్నాను. సార్, ఇనాం భూములు అంటే ఏమిటి? అదేవిధంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇనాం భూముల గురించి క్లియర్గా చెప్తారా? ముందుగా ఇనాం అంటే బహుమానం. వివిధ రకాల కుల వృత్తులు, కుమ్మరి సాకలి వడ్డరి, కవులు, కళాకారులు, డప్పులు, అలానే నాట్యగత్తెలు వగైరాలకు సేవల కింద గుర్తించి ఇచ్చిన భూములు ఇనాం భూములు. వీటికి శిస్తు ఉండదు. 1952 ఇనాం అబాలిష్ యాక్ట్ వచ్చిన తర్వాత రద్దు అయిపోయింది 2 రాష్ట్రాల్లో. ఆ ఇనాం అబాలిష్ యాక్ట్ రద్దు అయిన తర్వాత ఏం జరిగిందంటే ఆంధ్ర పాలిత ప్రాంతం అయితే ఇనాం రైతువారి పట్టా ఫారం 8 ఉంటే ఆంధ్రప్రదేశ్లో అది చట్టబద్ధం. అట్లానే ఆంధ్ర రాష్ట్రంలో మీరు ఆర్ఎస్ఆర్ కానీ, అట్లా ఎఫ్ఎల్ఆర్ కానీ, డైక్లాట్ కానీ, గిల్మెన్ కానీ, ఎస్ఎఫ్ఏ కానీ ఏ రికార్డులు అయినా కానీ దేవస్థానం తాత్కాలిక మేనేజరు టెంపుల్ అని రాసుంటే అవి మీ 100 రిజిస్ట్రేషన్ జరిగినా కూడా తిరిగి దేవస్థానం తీసుకునే
రైట్స్ వాళ్ళకు ఉన్నాయి. అదే తెలంగాణ రాష్ట్రంలో అయితే ఇనాములకు సంబంధించి ఓఆర్సి ఆక్యుపెంట్స్ రైట్ సర్టిఫికేట్ ఇస్తే అవి చట్టబద్ధం అని చెప్పి నేను తెలియపరుస్తున్నా. ఒకవేళ ఓఆర్సీ కింద రాకపోతే ఇప్పుడు కూడా అవి ప్రభుత్వ భూముల కిందగా రెవెన్యూ రికార్డులో నమోదని. ఇనాం భూములు కొనుగోలు చేసేటప్పుడు మీరు 1-2 సార్లు ఇనాం రికార్డులు, ఐఎఫ్ఆర్, ఇనాం బి రిజిస్టరు, ఇనాం ఫేర్ రిజిస్టరు, ఇనాముకు సంబంధించిన టీడీ నెంబర్లు ఉంటాయి. అవి మొత్తం మీరు చెక్ చేసుకుని కొనుగోలు చేసినట్టయితే మీకు అవి చట్టబద్ధం అయితే అని చెప్పి నేను తెలియపరుస్తున్నాను. సార్ మీతో మాట్లాడడానికి కాలర్ వెయిట్ చేస్తున్నారు, కాల్ తీసుకుందాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు? రమేష్ అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నిజామాబాద్ అండి. రమేష్ గారు మాట్లాడండి. అంజిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు, రియల్ ఎస్టేట్ నిపుణులు. మాట్లాడి మీ యొక్క డౌట్స్ ఏంటో క్లియర్ చేసుకోండి. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ చెప్పండి సార్ మీ యొక్క సమస్య. ఈ ఇనాం భూములు ఇప్పుడు మనకి గవర్నమెంట్ నుంచి ఎన్వి ల్యాండ్స్ అంటారు కదండి. సార్ ఇనాం భూములు ఎన్వి ల్యాండ్స్ అంటారు. ఎన్వి ల్యాండ్స్ ఓకే. ఎన్వి ల్యాండ్స్ రకరకాల సమస్యలు ఉన్నాయి కదా. ఎన్వి ల్యాండ్స్ ఎలా తీసుకోవాలి, అసలు ఏంటి వాటికి సంగతి? ఎన్వి ల్యాండ్స్ అంటే అవి ఎన్వి ల్యాండ్స్ అండి. సార్ ఎన్వి ల్యాండ్స్ అంటే అంటే గవర్నమెంట్ గతంలో పాకిస్తాన్ వాళ్ళకి సంబంధించిన ఎన్వి ల్యాండ్స్ ఉన్నాయి మొత్తం. దానికి సంబంధించి ఇష్యూస్ ఎలా తెలుసుకోవాలి? ఎన్వి ల్యాండా కాదా అని తెలుసుకోవడానికి ఎట్లాగా? అవి మీకు 22A సంబంధిత తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళినా లేకపోతే సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి సర్వే నెంబర్ చెప్తే అక్కడ మీకు 22A సెక్షన్ 22 కింద రాసి ఉంటాయండి. మీరు తహసీల్దార్ కార్యాలయం కానీ అటు సబ్ రిజిస్టర్ కార్యాలయం కానీ రికార్డు చూసుకోవచ్చు సార్. మీరు ఆ సర్వే నెంబరు అంటే కొనేసిన తర్వాత మాకు అంటే రీసెంట్ మాకు కొంచెం సమస్య ఏంటంటే మేము తీసేసుకున్న ఎన్వి ల్యాండ్ అని తెలిసింది. ఎన్వి ల్యాండ్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అనే వీళ్ళు అంటారు, వాళ్ళేమో స్టేట్ గవర్నమెంట్ అంటారు. వాటికన్నా సమస్య కదా, వాటిని ఎలా పరిష్కరించుకోవాలి మేము? లేదు సార్, అవి ఎన్వి ల్యాండ్ అంటే నేషనల్ ల్యాండ్. అవి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి, స్టేట్ గవర్నమెంట్కి సంబంధం ఉంది సార్. అది సెంట్రల్ గవర్నమెంట్దే సార్. అది సెంట్రల్ గవర్నమెంట్ సార్. అది పరిష్కారం మనం కొనుగోలు చేసుకోవచ్చు అది సార్. అవి 22 సెక్షన్ 22Aలో ఉంటే మాత్రం కొనుగోలు చేయకూడదు సార్. మీరు తహసీల్దార్ కార్యాలయంలో ఎనెక్జర్ 1, 2, 3, 4, 5 కాలమ్స్ ఉంటాయి. ఆ కాలమ్స్లో చెక్ చేసుకుంటే దాంట్లో గనుక ఉన్నాయంటే మాత్రం మీరు కొనుగోలు చేస్తే అది చట్టబద్ధం కాదు. ఇప్పుడు మాకు అంటే నష్టపోయినట్టే, దానికి పరిష్కారం ఏం లేదండి? పరిష్కారం అవి నేషనల్ ల్యాండ్ సార్. అవి స్టేట్ గవర్నమెంట్కి సంబంధం ఉండదు సార్. అంటే ఇక్కడ బ్రోకర్ చెప్పాడు మనకు ఆల్రెడీ ఎన్వి ల్యాండ్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పాడు వాళ్ళకి ఇచ్చేసిన ల్యాండ్ అని చెప్పి ఒక బ్రోకర్ చెప్పాడు. సరే తక్కువ వస్తుందని మనం తీసుకుంటాం కదా. అదే కూడా ఏంటంటే తలకాయ నొప్పి వచ్చింది. ఇప్పుడు దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో అందుకని మీకు ఫోన్ చేశాను. లేదు సార్, అది నేషనల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటాయి అవి ఒకవేళ ఏదైనా మీరు కొనుగోలు చేసినా కూడా రేపొద్దున ఎప్పుడైనా కానీ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునే రైట్స్ వాళ్ళకు ఉంటాయి అనమాట. ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ ఆప్షన్ పెట్టి కొనుగోలు చేస్తే మీరు కొనుగోలు చేసుకోవచ్చు. అంటే మిగిలిన రాష్ట్రాల్లో యాక్సెస్ పెడతారు, మన రాష్ట్రాలు అక్కడ యాక్సెస్ పెట్టలేదు. మీకు లేదు, అది ఆప్షన్ వస్తే చూస్తే కనుక ఆక్యుపై చేసేసుకున్నారు. లేదు, ఆప్షన్ వస్తేనే చేతిలో కొన్ని స్థలాలు ఉన్నాయన్నమాట. ఆప్షన్ వస్తేనే కొనుగోలు చేయాలి సార్. అది ఓకే ఓకే థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఈ రాయబారి భూములు అనేవి ఉంటాయి కదా, అవి ఒకవేళ ఓఆర్ఆర్ దగ్గర ఉన్నట్లయితే కనుక వాటిని మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే ఏ విధంగా చేయించాలి? రాయబారి భూములు ఉంటాయి కదా సార్, అవి మనకి ఓఆర్ఆర్ దగ్గరలో ఉన్నప్పుడు అవి మన పేరు పైన రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే ఏ విధంగా చేయించుకోవాలి? ఏదైనా మీరు అట్లాంటి భూములు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఫస్ట్ రికార్డు వెరిఫికేషన్ చేసుకోవాలి. ఓఆర్ఆర్ దగ్గర అంటే నాకు తెలిసి ఓఆర్ఆర్కి 100 మీటర్స్ 200 మీటర్ లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ కనుక దాటి మిగతాదైతే కొనుగోలు చేయొచ్చు. కానీ అది ఓఆర్ఆర్ పరిధిలో ఉంటే మాత్రం కొనుగోలు చేసినా కూడా అది చెల్లవు. ఎందుకంటే ఆల్రెడీ ఓఆర్ఆర్ ఎప్పుడైతే అప్పుడు ల్యాండ్ ఎక్విడేషన్ అయిందో అప్పుడు ఓఆర్ఆర్ పరిధిలోనే ఉంటాయి వారివి. సార్ ఇప్పుడు అదే విధంగా వారసత్వం భూములు అనేవి ఉంటాయి కదా, అవి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఇంట్లో ఇద్దరు పర్సన్స్ ఉన్నప్పుడు, ఇద్దరు కొడుకులు ఉన్నప్పుడు, ఇప్పుడు ఒక ఫాదర్ ఒక కొడుకు రాయాలనుకుంటే అది సాధ్యమవుతుందా, లేదా ఇద్దరికి సమాన వాటా పంచివ్వాలా? అది వారసత్వ భూములు అయితే, పూర్వీకుల ద్వారా వచ్చిన భూములు అయితే కంపల్సరీ 50-50 షేరింగ్ ఉంటుంది. అవే తండ్రి గారు కొనుగోలు చేసి తండ్రి గారు బతుకున్న కాలంలో కనుక ఉన్నట్లయితే తండ్రి గారి ఇష్టం. అది కష్టాజీతంతో కొనుగోలు చేసిన ప్రాపర్టీస్ ఎవరికైనా, అది కొడుకు అయినవచ్చు, కూతురికి అయినవచ్చు, దానమైన ఇవ్వచ్చు, గిఫ్ట్ అయినవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. కష్టాజీతంతో కొనుక్కున్న ప్రాపర్టీస్ అవి ఎవరికైనా వాళ్ళ ఇష్టంతో ఇచ్చే రైట్ వాళ్ళకు ఉంటుందని చెప్పి నేను తెలియపరుస్తున్నాను. సార్ అదేవిధంగా డీకే పట్టా భూములు అంటే ఏమిటి, అవి ఎవరికి చెందుతాయి? డీకే పట్టా అంటే దరఖాస్తు చేసుకుంటే ఇచ్చే పట్టాన్ని డీకే పట్టా అంటారు. డి ఫామ్ 7 నమూనా రెవెన్యూ డిపార్ట్మెంట్లో బౌ స్టాండింగ్ డి ఫార్మేట్లో ఇచ్చిన భూముల్ని డి ఫామ్ పట్టా అంటారు. ఈ 2 పట్టాలు, ఇవి 2 ప్రభుత్వ భూమిని అసైన్ చేసి నిరుపేదలకు ఇస్తారు ఇవి. అదే ఆంధ్ర రాష్ట్రం అయితే
2003కు ముందు 1958 బిఫోర్ ముందు ఇచ్చిన పట్టాలు ఏమైనా ఉన్నైతే అది కనుక డీకీ రిజిస్టర్లో ఎంట్రీ చేసి కంటిన్యూషన్గా మీరు పొజిషన్లో ఉండి చట్ట ప్రకారంగా మీరు ఫ్రీ హోల్డ్కి ఎలిజిబిలిటీ అయితే అవి పట్టా భూములుగా మారతాయి. అదే తెలంగాణ ప్రాంతం అయితే 1958 బిఫోర్ ఇచ్చిన పట్టాలు లావుని రూల్స్ అండ్ రెగ్యులేషన్తో ఇచ్చిన పట్టాలు ఏమైనా ఉంటే అవి పట్టా భూములుగా మారతాయి. అట్లానే ఇందాక చెప్పుకున్నట్టు 1977 1977 కన్నా ముందు భూమి లేని నిరుపేదలు ఎవరైనా భూములు కొనుగోలు చేస్తుంటే అసైన్మెంట్ పట్టాలు కానీ డీకే పట్టాలు కానీ కొనుగోలు చేసి ఉంటే అవి పట్టా భూములుగా మారతాయి. సార్ మనతో మాట్లాడడానికి కాలర్ వెయిట్ చేస్తున్నారు, కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు నవీన్ కుమార్ మేడం, సంగారెడ్డి నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అండి, మనతో పాటు రియల్ ఎస్టేట్ నిపుణులు అంజిరెడ్డి గారు ఉన్నారు. మాట్లాడి మీ యొక్క డౌట్స్ ఏంటో క్లియర్ చేసుకోండి. నమస్తే సార్. సార్ హలో. నమస్తే సార్. సార్ నమస్కారం అండి. సార్ చెప్పండి సార్. సార్ మాకు అసైన్మెంట్ ల్యాండ్ ఉంది సార్, మాకు 58, 59లో ఇచ్చినారు సర్టిఫికెట్స్. సార్ అది పట్టా కావడానికి ఏమైనా ఛాయిసెస్ ఉంటుందా సార్? మీకు ఇది లావణి పట్టా ఇచ్చారండి. అవునండి, లవణ పట్టా. 1958 బిఫోర్ ఇచ్చిన పట్టాలు ఏమైనా ఉంటే అవి అమ్ముకోవచ్చు. 58 తర్వాత ఇచ్చిన భూములు అమ్మటానికి లేదు సార్. అవి 59లో ఇచ్చినారు సార్. అది 59 అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది త్వరలో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫ్రీ హోల్డ్ ఎట్లా చేశారనేది అసెంబ్లీలో చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ ప్రభుత్వం ఏమైనా మీకు ఒక ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి బట్టి మీరు అమ్ముకోవచ్చు అండి. సార్ సార్ ఇంకోటి చిన్నది, ఇప్పుడు అసైన్మెంట్ ల్యాండ్ మేము కొనొచ్చా సార్? ఇప్పుడు మా పక్కన ఉన్నది అసైన్మెంట్ ల్యాండ్ అనేది మీకు ఆ పట్టా ఇచ్చినప్పుడు ఆ పట్టాలో నియమ నిబంధనలు ఉంటాయి. అసైన్మెంట్ ల్యాండ్ కొనటాలు అమ్మటాలు నిషేధం. 1977 1977కు ముందు ఏమైనా కొనుగోలు చేసి ఉంటే అవి ఏమైనా ఉంటే అమ్ముకోవచ్చు. అది భూమిలో నిరుపేదలైతే. సార్ ఇప్పుడు కొనడానికి లేదా సార్? ఇప్పుడు కొనడానికి లేదండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్ ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు భూమికి సంబంధించి చాలా వివాదాలు వస్తూ ఉంటాయి. ఈ విధంగా భూమికి సంబంధించిన వివాదం వస్తే కనుక కోర్టులో మనం కేసు ఫైల్ చేయాలంటే ఏ విధంగా అప్లై చేయాలి మనం? వివాదాలు అంటే రకరకాల వివాదాలు ఉంటాయి. కబ్జాలు ఉంటాయి, రికార్డు ట్యాంపరింగ్ ఉంటుంది, చెరువు శిఖములు కానీ, వాటర్ బాడీస్ కానీ, ప్రభుత్వ భూములు కానీ, రకరకాల భూములు కబ్జాలు జరిగినప్పుడు కబ్జాలు జరిగిన విధానాన్ని బట్టి దాటి మీద కేసులు నమోదు చేయాల్సి వచ్చింది. సార్ ఇప్పుడు అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు లాస్ట్ ఆంధ్రాలో చూసుకున్నట్లయితే మన దగ్గర పట్టాదారు దగ్గర మన దగ్గర సంబంధించి మన ల్యాండ్కి సంబంధించి ఆ రిజిస్ట్రేషన్ మన పేరు ఉంటుంది. సో ఇంతకు ముందైతే ఏదైతే డాక్యుమెంట్స్ ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ మీద ఏ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆ లీడర్ ఫోటో వేసుకుని ఆ డాక్యుమెంట్స్ మనకి ఇవ్వడం అనేది జరిగింది. సో దీనివల్ల ఏమన్నా మన ల్యాండ్కి ఏమన్నా ఎఫెక్ట్ అయ్యేది ఉంటుందా? అట్లా సాధ్యం అవుతుందా పొలిటీషియన్ ఫోటోగా నా ల్యాండ్ మీద వేసి ఇలాంటివి? అంటే ఇది చాలా మంచి క్వశ్చన్ అడిగారు. కాకపోతే ఏంటంటే ఏదైనా ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సింబల్ వేయాలి, కానీ వ్యక్తిగతంగా ఫోటోలు వేసుకునే దాని మీద కొంచెం ప్రజలు కూడా వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకంటే ప్రజలు పట్టాదారులు ఎవరైనా ఇప్పుడు ఎవరి భూముల మీద వాళ్ళే తీసుకుంటున్నారు, కానీ ఎవరైతే ఫోటోలు వేసారో వాళ్ళు తీసుకొచ్చే భూములు పంచట్లేదు కదా. అయితే అప్పుడు ఏంటంటే కొన్ని తప్పిదాలు జరిగినాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ప్రభుత్వంలో ఇచ్చిన పట్టా పాస్బుక్లు మొత్తం రద్దు చేసి మళ్ళీ రాష్ట్ర సింబల్తో వేసి రీసెంట్గా పాస్బుక్లు ఇస్తున్నారు. ఆ పాస్బుక్లు కూడా గత ప్రభుత్వంలో ఇచ్చిన పట్టా పాస్బుక్లు మొత్తం ఇప్పుడు రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే పాత పద్ధతులు ఏదైతుందో రాష్ట్రానికి సంబంధించిన సింబల్ వేసి అందరికీ పట్టా పాస్బుక్లు ఇస్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా అయితే భూ సర్వే జరుగుతుంది కదా, రీసర్వే జరుగుతుంది కదా సార్, దీనివల్ల రైతులకి లాభం ఉంటుందా లేదా ఏమైనా నష్టం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయా? రీసర్వే జరగటం రైతులకు ఒక వరం లాంటిది. అది వినియోగించుకునే విధంలో వినియోగించుకోవాలా. ఈ రీసర్వేలో కొన్ని తప్పిదాలు జరుగుతున్నాయి. ఏ విధంగా జరుగుతున్నాయి అంటే ఇప్పుడు జిల్లా రాష్ట్ర స్థాయి అధికారులు ఏసీల్లో కూర్చొని గంటకి మాకు ఇంత సర్వే చేయాలని చెప్పి లిమిట్లు పెట్టి గ్రామ సచివాలయ సర్వేని అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నారు. సగటు ఒక సర్వేలో రోజు 5 ఎకరాల నుంచి 10 ఎకరాలు కొలుస్తారు. అయితే 20 ఎకరాల నుంచి 30 ఎకరాలు కొలవమని చెప్పి వీళ్ళు టార్గెట్లు పెట్టి ఏవైతే పొజిషన్లో ఉన్నాయో రైతులు అందుబాటులో లేక వాళ్ళకి ఒకరికున్న భూమి ఇంకొకరికి సర్వే చేయటం, జాయింట్ ఎల్పీ నెంబర్లు ఇవ్వటం, ఎల్పీ నెంబర్కి ఇచ్చిన దానికి మళ్ళీ డబుల్ ఎల్పీ నెంబర్లు ఇవ్వటం, అట్లానే కొన్ని తప్పిదాలు జరుగుతున్నమాట. వాస్తవం అది సచివాలయం సర్వేలు మనం తప్పడానికి లేదు. ఎందుకంటే రీసర్వే అనేది అడావుడిగా చేసి ఒకరి పొలం ఒకరికి ఎక్కించి రైతులను ఇబ్బంది పెట్టడం లక్ష్యం కాదు. ఇది ఏంటంటే ముఖ్యంగా ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలి. జిల్లా రాష్ట్ర స్థాయి చేసే అధికారుల తప్పిదాల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, రైతులకి అన్యాయం జరుగుతుంది. ఒకరి భూమి ఇంకొకరికి ఎక్కియటం, ఉన్న పూర్తి ఎస్టెంట్ ఎక్కకుండా తగ్గించి ఎక్కియటం, హెచ్చుదగ్గులు, సర్వే నెంబర్లు తేడా వేయటం, ఎల్పీ నెంబర్లు డబుల్ ఎల్పీ నెంబర్లు ఇవ్వటం, ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఎందుకంటే రీసర్వేలో కూడా సచివాలయం సర్వేలు చాలా కష్టపడుతున్నారు.
వర్షాలు పడ్డప్పుడు వర్షాన్ని లెక్క చేయకుండా, వేసవికాలంలో వేసవి లెక్క చేయకుండా, చలికాలంలో చలి లెక్క చేయకుండా, గట్లు బేసుల మీద నడుచుకుంటూ పోవటం, కింద పడి దెబ్బలు తగిన దాఖలు ఉన్నాయి. అట్లానే పాములు గరిచి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళకి ఏం చేయాలంటే వీళ్ళకి కొంత టైం ఇచ్చి రీసర్వేకి కొంత నిదానంగా సర్వే చేసి ఎవ్వరికీ అన్యాయం జరగకుండా ఉన్న భూమిని ఉన్నట్టుగా సర్వే చేస్తే ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది, ప్రజలు కూడా ప్రభుత్వాన్ని మెచ్చుకుంటారని చెప్పి నేను తెలియపరుస్తున్నా. జిల్లా రాష్ట్ర స్థాయి అధికారులు చేసిన తప్పిదాల వల్ల అనవసరంగా ప్రభుత్వానికి చెడ్డ పేర్లు వస్తాయని చెప్పి నేను తెలియపరుస్తున్నా. సార్, ఇప్పుడు అదే విధంగా ఒకవేళ కానీ గ్రామీణ ప్రాంతాల్లో భూమి టైటిల్కి సంబంధించి ఏమైనా వివాదాలు వస్తే వాటిని ఎలా సాల్వ్ చేయాలి? టైటిల్కి సంబంధించి రకరకాలుగా వివాదాలు వస్తాయి. ఆ వివాదాలకు సంబంధించి ఆ వివాదం ఏదైతే ఉందో ఆ వివాదాన్ని బట్టి కేసులు నమోదు చేసుకోవాలా. ఏదైతే ఆర్ఓఆర్ అయితే ఒక లెక్క, ఇనాం భూమి అయితే ఒక లెక్క, అట్లానే సాదా బైనామదారు అయితే ఇంకొక లెక్క. అట్లా ఆ యొక్క భూమిని బట్టి, ఆ రకాన్ని బట్టి, ఆ వివాదాన్ని బట్టి కేసు ద్వారా పరిష్కరించుకోవాలని చెప్పి నేను తెలియపరుస్తున్నాను. సార్, ఇప్పుడు మనతో కాలర్ వెయిట్ చేస్తున్నారు. కాల్ మాట్లాడడానికి కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి. మీ పేరు? మేడం, నా పేరు శివకుమార్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు శివకుమార్ గారు? తిరుపతి డిస్ట్రిక్ట్ శ్రీకాళహస్తి. ఓకే సార్, మనతో పాటు రియల్ ఎస్టేట్ నిపుణులు దాట్ల అంజిరెడ్డి గారు ఉన్నారు. మాట్లాడి మీ డౌట్స్ ఏంటో క్లియర్ చేసుకోండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ నేను బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో నుంచి రిటైర్డ్ అయ్యాను సార్. ఓకే. అంటే పారామిలిటరీ అంటారు. ఓకే ఓకే. నాకు 2006లో ల్యాండ్ ఇచ్చారు సార్. ఎక్కడ ఇచ్చారు సార్ అది? అది తొట్టంబేడు మండలం కాసం. ఓకే. అక్కడికి 10 సంవత్సరాలు, ఇప్పుడు 19 సంవత్సరాలు అయిందా సార్. ఓకే. అది నేను 22A నుంచి డిలీట్ చేయాలనేసి అప్లికేషన్ పెట్టున్నాను సార్. ఓకే. ఎంఆర్ఓ గారు పాస్ చేశారు, ఆర్డీఓ గారు పాస్ చేశారు, తిరుపతి కలెక్టర్ ఆఫీసులో అట్టే ఉండాలి సార్ పెండింగ్. అది ఓకే. వాళ్ళు చూసి పరిష్కరించారు సార్. పరిష్కరించకూడదు తిరిగి మళ్ళీ ఎంఆర్ఓకి పంపిస్తారు, మళ్ళీ ఆర్డీఓకి పంపిస్తారు. ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టినా మనం దాన్ని రెస్పాండ్ అయ్యి కలెక్టర్ గారు చూడటం లేదు సార్. ఇది ఏదైతే ఇప్పుడు మీరు అడిగారో దీనికి సంబంధించి ఎక్స్ మిలిటరీ కోటాలో మంజూరు చేసిన తేదీ నుండి 10 సంవత్సరాలు దాటితే ఆటోమేటిక్గా స్వతంత్ర హక్కులు వస్తాయి. అసలు మీకు సంబంధం లేకుండా కూడా ప్రతి సంవత్సరం రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక రిపోర్ట్ ఒకటి రాసిద్ది. సెక్షన్ 22లో ఏ భూములు, కొత్త భూములు ఏమి చేర్చాలా, పాత భూములు ఏమి చేర్చాలా, అంటే ఏమన్నా కొత్తగా ఏమైనా వచ్చినాయి అంటే కొత్తగా 22 సెక్షన్లో జతపరిచే ఉంటాయి. అట్లానే మీది 10 సంవత్సరాలు దాటిన తర్వాత అసలు ఆటోమేటిక్గా వాళ్ళే తొలగించి దీన్ని తీసేయాలి. దాని యొక్క రూల్ అది. కానీ మీరు ఒక పని చేయండి సార్, మీరు ఏదైతే ఇప్పుడు చేయట్లేదో దాని మీద మీరు హైకోర్టులో ఒక నెగ్లెక్షన్ పిటిషన్ పడేసేయండి. వాళ్ళ మీద ఎవరైతే ఉన్నారో సంబంధిత అధికారుల మీద, వాళ్ళ మీద శాఖాపరమైన చర్యలు తీసుకొని మీకు న్యాయం జరిగింది సార్. అదే సార్, అంటే హైకోర్టులో వేయమంటారు. హైకోర్టులో పడేయండి, లేదా నేను దానికి సంబంధించి మీకు ఒక డేటా ఒకటి పంపిస్తాను, దాన్ని ఫాలో అయితే సరిపోద్ది సార్. నేను చెప్తాను మీకు ఎట్లా చేయలేదు అనేది. మీరు లేదంటే లోకాయుతలో పిటిషన్ ఫైల్ చేసుకున్నా పర్లా. మీకు మీరు ఏదో సబ్మిట్ చేశారో అవన్నీ లోకాయుతలో మీరు ఒక ఫైల్ చేసుకుంటే లోకాయుత మిమ్మల్ని 2018 నుంచి 100 సార్లు తిరిగినాను సార్. కలెక్టర్ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు. అయినా కానీ వాళ్ళు దాన్ని అసలు కనీసం నా అప్లికేషన్ చూడకుండానే ఇన్సలేస్తారు. మళ్ళీ మీ దగ్గర ఉండే అప్లికేషన్ కలెక్టర్ గారు చూడకుండా ఇన్సలేయటం, మళ్ళీ ఆర్డీఓ పంపిస్తారు. ఆర్డీఓ గారు ఇన్సలేసి మళ్ళీ ఎంఆర్ఓ పంపిస్తారు సార్. అది అక్కడే తిరుగుతా ఉంది సార్. పరిష్కరించవలసిన అధికారి కలెక్టర్ గారు అయినప్పటికీ కూడా ఎంత నెగ్లిజెన్సీగా దాన్ని అట్లే పెండింగ్ పెట్టేసి ఉంటారు సార్. కలెక్టర్ గారైనా ప్రభుత్వ అధికారిగా సార్, ఆర్డీఓ తహసీల్దార్ అయినా ప్రభుత్వ అధికారులే. వాళ్ళ మీద మీరు రీసెంట్గా ఒక కలెక్టర్ కూడా మనం చూసిన ఒక 1 వీక్ బ్యాక్ కూడా జడ్జిమెంట్ కూడా వచ్చింది, కలెక్టర్కి శిక్ష పడ్డది. అట్లానే మీరు ఒక నెగ్లెక్షన్ పిటిషన్ పడేస్తే మీరు, ఎందుకంటే స్వతంత్ర సమర అదే మీరు ఎక్స్ మిలిటరీలో పనిచేశారు కాబట్టి మీకు కోర్టు యాక్సెప్ట్ చేసేది, ఎమ్మటే దానికి సంబంధించిన ఎన్ఓసి కూడా ఇచ్చేది మీకు. ఇంకోటి ఆ ఏరియాకి సంబంధించి ఏమన్నా అది మిలిటరీ ఏమన్నా అది చేయమని చెప్పి ఏమన్నా జీవోలు ఏమన్నా ఇచ్చారా? చేయకూడదని ఏం లేవుగా. మరి లేనప్పుడు కంపల్సరీ చేయాలా? అది చేయకపోతే అధికారులు తప్పు చేస్తున్నట్టు లెక్క. అది 100% దానికి చెయ్యాలా. మంజూరు చేసిన తేదీ నుండి 10 సంవత్సరాలు దాటితే ఆటోమేటిక్గా స్వతంత్ర హక్కులు వస్తాయి. సెక్షన్ 1117 జీవో ఉంది ఆల్రెడీ మీకు. ఓకే సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. చూసుకున్నట్లయితే ఒకే భూమిని ఒక ముగ్గురికి పర్సన్కి అమ్మినట్లయితే, ఇప్పుడు ఒక భూమి ఉంది, నాకు అమ్మారు, మీకు అమ్మారు, ఇంకొక పర్సన్ కూడా అమ్మారు. సో ముగ్గురు పేరున రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది. ఇప్పుడు ఎవరికి స్ట్రాంగ్ రైట్స్ ఉంటాయి భూమి పైన?
ఫస్ట్ మొదటగా ఎవరైతే కొనుగోలు చేశారో వాళ్ళకే రైట్ ఉంటుంది. తర్వాత ఎవరైతే ఇద్దరు కొన్నారో డబుల్ త్రిబుల్ రిజిస్ట్రేషన్ అయ్యింది. ఎందుకంటే భూమి కొనేటప్పుడు డాక్యుమెంట్లు మనమే చూసుకోవాలా, పరిశీలన చేసుకొని కొనుగోలు చేయాలి. ఎందుకంటే ఒకసారి ఒకరికి డాక్యుమెంట్ అయిపోయిందంటే వాళ్ళకి హక్కులు బదలాయించినట్టు ఆటోమేటిక్గా. తర్వాత అయిన వాళ్ళకి హక్కులు లేనిటి కింద తర్వాత కానీ డబుల్ త్రిబుల్ రిజిస్ట్రేషన్ చెల్లుబాటు కావు. ప్లస్ కొనుగోలుతో పాటు పొజిషన్లో కూడా ఉండాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. చాలా క్లియర్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు మన వ్యూవర్స్కి అండ్ కాలర్స్కి. నాకు కూడా అంటే చాలా మందికి ల్యాండ్కి సంబంధించిన ఇప్పుడు వివాదాలు ఎక్కువైపోతున్నాయి. సో ప్రతి ఒక్కరికి చాలా డౌట్స్ అనేవి ఉంటున్నాయి. అవన్నీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ, నమస్తే. చూసారు కదా, ఇది ఆల్రెడీ హలో స్వతంత్ర. తిరిగి రేపు హలో స్వతంత్రలో కలుద్దాం. నమస్తే.